తెలుగు అమ్మాయి వైష్ణవి చైతన్యపై నిర్మాత ఎస్కేఎన్ పరోక్షంగా చేసిన కామెంట్స్ చర్చకు దారి తీశాయి. ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారాయి. ఎందుకలా మాట్లాడారంటూ డిస్కషన్ మొదలయ్యాయి. వైష్ణవి చైతన్యతో ఎస్కేఎన్ని విభేదాలు తలెత్తాయి. అందుకే ఆయన ఎలాంటి కామెంట్స్ చేశారా అనే వాదన మొదలైంది. ఇంతకీ ఎస్కేఎన్ ఏమన్నారు, అసలు ఏమైంది? పలు సినిమాల్లో సపోర్టింగ్ రోల్స్ చేసిన వైష్ణవి చైతన్యకు దర్శకుడు సాయి రాజేష్ హీరోయిన్ ఛాన్స్ ఇచ్చాడు. బేబీ చిత్రంలో వైష్ణవి చైతన్య లీడ్ రోల్ చేసింది. ఆనంద్ దేవరకొండ, విరాజ్ అశ్విన్ ఇతర ప్రధాన పాత్రలు చేశారు. బేబీ చిత్రంలో వైష్ణవి పాత్ర ఒకంత హద్దులు దాటి శృంగార సన్నివేశాల్లో నటించింది. ఆమె నటనకు మంచి పేరు వచ్చింది. దాంతో దర్శకుడు సాయి రాజేష్ ఆమెకు మరో 2 చిత్రాల్లో కూడా హీరోయిన్ గా ఆఫర్స్ ఇచ్చారు. బేబీ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ కొట్టింది. చాలా తక్కువ బడ్జెట్తో తెరకెక్కిన ఈ చిత్రం 100 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది. బేబీ చిత్రానికి ఎస్కేఎన్ నిర్మాతగా ఉన్నారు. ఆయన ప్రయత్నం ఫలించింది. భారీ లాభాలు బేబీ మూవీతో అందుకున్నారు. వైష్ణవి చైతన్య ఓవర్ నైట్ స్టార్ అయింది. వైష్ణవి చైతన్య భారీగా రెమ్యూనరేషన్ పెంచేసినట్లు ఇండస్ట్రీ టాక్. బేబీ విడుదల అనంతరం వైష్ణవి చైతన్యపై దర్శకుడు సాయి రాజేష్ ఎస్కేఎన్ ప్రశంసలు కురిపించారు. ఆమె తెగించి ఈ పాత్ర చేస్తారు. చాలా స్ట్రగుల్ ఫేస్ చేసిందని వెల్లడించారు. కాగా నిర్మాత ఎస్కేఎన్ లేటెస్ట్ కామెంట్స్ మాత్రం వైష్ణవి చైతన్యతో ఆయనకు చెడింది అనే అనుమానం రాజేసేలా ఉన్నాయి. ఎస్కేఎన్ ఓ మూవీ ప్రమోషన్ ఈవెంట్ కి హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ టాలీవుడ్లో తెలుగు అమ్మాయిల కంటే ఇతర భాషలకు చెందిన తెలుగు రాని అమ్మాయిలకు అవకాశాలు ఇస్తారు. దానికి కారణం ఉంది. తెలుగు వచ్చిన అమ్మాయిలను ఎంకరేజ్ చేస్తే ఏమవుతుందో నాకు అనుభవం అయ్యింది. అందుకే ఇకపై తెలుగు అమ్మాయితో సినిమాలు చేయొద్దని తాను సాయి రాజేష్ ఫిక్స్ అయ్యామని అన్నాడు. మొత్తానికి ఇప్పుడు నిర్ణయాన్ని మార్చుకున్నారు. కానీ ఈ మధ్యలో ఏం జరిగింది, ఇలా ఎందుకు యూటర్న్ తీసుకున్నారో తెలియాల్సి ఉంది. బేబీ వల్ల వైష్ణవి చైతన్యకే అంతో ఇంతో నెగిటివ్ ఇమేజ్ వచ్చింది. కానీ ఎస్కేఎన్, సాయి రాజేష్లకు మంచి డబ్బులు, బ్లాక్ బస్టర్, కల్ట్ వంటి ట్యాగులు వచ్చాయి. అయినా సరే ఎందుకు ఇలా మాట్లాడారు అన్నది ప్రశ్నార్థకంగానే ఉంది. ఇక ఎస్కేఎన్ చేసిన కామెంట్స్ వైష్ణవి చైతన్యను ఉద్దేశించి అన్నాడని ఇండస్ట్రీలో గుసగుసలు మొదలయ్యాయి. పరోక్షంగా వైష్ణవి చైతన్యను టార్గెట్ చేయడంతో వారి మధ్య విభేదాలు తలెత్తాయని చర్చ మొదలైంది. బేబీ అనంతరం వైష్ణవి లవ్ మీ టైటిల్తో ఒక చిత్రం చేసింది. అది అంతగా ఆడలేదు. ప్రస్తుతం వైష్ణవి చైతన్య 2 చిత్రాలు చేస్తుంది. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం. ప్రతి వారం 10 మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి 10,000 రూపాయలు అందిస్తున్నాం. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.